వెల్కమ్ టు ది ఛానల్ ఎలక్ట్రికల్ ఇన్ఫో తెలుగు. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా నేను ఎలక్ట్రికల్ కండక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టర్స్. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్. సో మెటీరియల్ క్లాసిఫికేషన్లో వచ్చేసి ఫస్ట్ కండక్టర్స్. కండక్టర్స్ అంటే ఏంటి? దే ఆర్ ది మెటీరియల్ విచ్ అలౌ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్. అంటే ఒక మెటీరియల్ దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీని పాస్ చేయగలిగితే దాన్ని కండక్టర్ అంటారు. ఆల్మోస్ట్ ఆల్ ది మెటల్స్ 90% వరకు కండక్టర్సే ఉంటాయి. వై ది కండక్ట్? అసలు ఒక మెటీరియల్ ఎందుకు కండక్ట్ అవుతుందంటే బికాజ్ ఆఫ్ ది ఫ్రీ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ దట్. సో ఆ విధంగా కండక్టర్ అనేది ఒక మెటీరియల్, అందుట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ ఏబుల్ టు పాస్ ది ఎలక్ట్రిసిటీ త్రూ దట్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండక్టర్ ఆర్ కాపర్, అల్యూమినియం, సిల్వర్ అండ్ గోల్డ్. We use copper and aluminum these days to the maximum. Or insulators, they does not allow any electricity to pass through them. They do not conduct because electrons are tightly bound in the atom. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక మెటీరియల్లో ఎలక్ట్రాన్స్ అనేవి లూజ్గా బౌండ్ అయినాయంటే దట్ ఈజ్ ఏబుల్ టు మేక్ ఫ్రీ మూమెంట్ ఇన్ దట్. కానీ ఇన్సులేటర్లో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ ఆర్ టైట్లీ బౌండ్ ఇన్ ద యాటమ్. బికాస్ ఆఫ్ దట్ అందులో ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్సులేటర్ ఆర్ వుడ్, రబ్బర్ అండ్ గ్లాస్. ఇవి జనరల్గా అందరికీ తెలిసినవి, బట్ ఏంటంటే కొంచెం బేసిక్స్తో స్టార్ట్ చేద్దామని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ కమ్స్ హియర్ ఈజ్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? దే ఆర్ ది మెటీరియల్ విచ్ మేక్ ఎలక్ట్రిసిటీ ఫ్లో పార్షియల్లీ. అంటే ఇందులో ఏమవుతుందంటే సెమీ కండక్టర్స్లో ఎలక్ట్రిసిటీ అనేది కంప్లీట్గా ఫ్లో అవ్వదు, పార్షియల్గా ఫ్లో అవుతుంది. దే హ్యావ్ కండక్టివిటీ బిట్వీన్ కండక్టర్ అండ్ ఇన్సులేటర్. అంటే కండక్టివిటీ ఎలా ఉంటుందంటే ఇన్సులేటర్కి కండక్టర్కి మధ్యలో ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సిలికాన్. అండ్ సెమీ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డయోడ్, ట్రాన్సిస్టర్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇవి చాలా వరకు తెలిసిందే, ఇవి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో యూజ్ అవుతుంటాయి. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఆర్ ఎలక్ట్రికల్ కండక్టర్స్. అసలు ఎలక్ట్రికల్ కండక్టర్స్ అంటే ఏంటి? దే ఆర్ ది వన్ హూ ట్రాన్స్మిట్ ఎలక్ట్రికల్ పవర్ ఫ్రమ్ ట్రాన్స్మిటింగ్ ఎండ్ టు ది రిసీవింగ్ ఎండ్. ఏంటంటే ఒక సర్క్యూట్లో జనరల్గా ఇప్పుడు మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ రన్ అవ్వాలంటే ఏం చేస్తాం? ఇనిషియల్గా మీటర్ నుంచి తీసుకొచ్చి ఎంసీబీ బోర్డ్ నుంచి సాకెట్స్కి ఇస్తాం. అంటే ట్రాన్స్మిటింగ్ ఎండ్ అంటే ఇప్పుడు మన బయట నుంచి వచ్చే సప్లైని సపోజ్ ట్రాన్స్మిటింగ్ ఎండ్ అనుకుందాము. రిసీవింగ్ ఎండ్ అంటే జనరల్గా మన ఇంట్లో మన అప్లియన్స్కి ఎక్కడైతే మనం పవర్ రిసీవ్ చేసుకొని అవుట్పుట్ తీసుకుంటామో దాన్ని రిసీవింగ్ ఎండ్ అనుకుంటాం జనరల్గా. సో ఈ విధంగా ఎలక్ట్రిక్ కండక్టర్స్ అంటే ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ పవర్ని ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు రీచ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే చాలా వరకు మనకు తెలుసు, జనరల్గా డే టు డే లైఫ్లో వింటూనే ఉంటాం వైర్ అని, కేబుల్ అని. అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ వైర్ అండ్ ఏ కేబుల్? అసలు ఈ వైర్కి కేబుల్కి మధ్య తేడా ఏంటి? ఇన్ జనరల్గా సింపుల్గా చెప్తాను. మన డొమెస్టిక్లో అంటే మన ఇళ్లలో వాడే ప్రతి దాన్ని వైర్ అంటాము. అండ్ ఇంట్లో వాడకుండా బయట వాడేదాన్ని కేబుల్ అంటాం. ఎలా అంటే చెప్తా వినండి. కేబుల్స్ అనేవి జనరల్గా ఎలా అంటే దీన్ని ఎలా డిఫరెంట్ చేస్తారంటే మన సబ్స్టేషన్లో, జనరేటింగ్ స్టేషన్లో హ్యూజ్ పవర్ని ట్రాన్స్మిట్ చేసేదాన్ని కేబుల్ అంటాము. ఎక్కడైతే మనకి లో పవర్ని ట్రాన్స్మిట్ చేస్తామో డొమెస్టిక్లో వాడేదాన్ని వైర్ అంటాము. సో జనరల్గా చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అయ్యి కేబుల్ వైర్ అంటారు. సో రెండింటి మీనింగ్ సేమే, ఇది కండక్టరే. కానీ ఎక్కడ ఏది వాడాలో అది బెటర్ అనమాట. సో డొమెస్టిక్లో వాడేదాన్ని వైర్ అనాలి. పెద్ద పెద్ద సబ్స్టేషన్స్లో, జనరేటింగ్ స్టేషన్లో హెవీ స్క్వేర్ డయామీటర్లో ఉండే వాటిని కేబుల్స్ అంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి కేబుల్స్ అనేవి 1 స్క్వేర్ నుంచి 1000 స్క్వేర్ వరకు, అంటే దీన్ని స్క్వేర్ అనొచ్చు, లేకపోతే స్క్వేర్ మిల్లీమీటర్ అనొచ్చు, స్క్వేర్ అనొచ్చు, ఏ విధంగానైనా అనొచ్చు. సో ఇవి వచ్చేసి 1 స్క్వేర్ నుంచి 1000 స్క్వేర్ వరకు వేరీ అవుతుంటాయి. అండ్ ఇవి వచ్చేసి మన డొమెస్టిక్ యూసేజ్లో ఆల్మోస్ట్ 4 to 6 స్క్వేర్ వరకు యూజ్ చేస్తాము. అండ్ దీని గురించి నేను ఫర్దర్ మన టాపిక్లో ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేస్తాను, ఈ 4 to 6 స్క్వేర్ ఎక్కడ పడతాం అనేది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ వైరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్. ఎలక్ట్రికల్ సిస్టంలో వాడే మెటీరియల్ ఏంటి వైరింగ్కి?
లేకపోతే పవర్ ట్రాన్స్మిషన్కి, అవి వచ్చేసి కాపర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం. సో ఇందులో కాపర్కి అల్యూమినియంకి చిన్న డిఫరెన్స్ ఉంది. లెట్స్ గెట్ ఇన్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ కాపర్ అండ్ అల్యూమినియం. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కాపర్కి అల్యూమినియంకి డిఫరెన్స్ చూస్తే కండక్టివిటీ ఆఫ్ ది కాపర్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 95 to 100% ఉంటుంది. వేరాజ్ అల్యూమినియం కండక్టివిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 75 to 80 మధ్య వేరీ అవుతుంటుంది. సో వీ కెన్ టెల్ దట్ కండక్టివిటీ అంటే దెర్ ఈజ్ ఏ డ్రాప్ ఆఫ్ పవర్ ఇన్ ది అల్యూమినియం. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్ హ్యాస్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్. హై టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ టు విత్స్టాండ్ ది మెకానికల్ లోడ్ ఆర్ మెకానికల్ ఇష్యూస్ అనమాట. దాన్ని టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటారు. అది కాపర్లో ఎక్కువ ఉంటుంది. వేరాజ్ అల్యూమినియం అనేది ఒక స్టాండర్డ్ కండక్టర్ టైప్ ఉంటుంది అండ్ అది బెండ్ చేస్తే విరిగిపోతుంది. అంటే మెకానికల్ లోడ్ పడితే అది ముందున్న స్టెబిలిటీ కోల్పోతుంది. సో అల్యూమినియంలో టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది వెరీ లో ఉంటుంది కంపేర్డ్ టు కాపర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డ్యూ టు ఫ్లెక్సిబిలిటీ ఇట్ కెన్ బి ట్విస్టెడ్ రిపీటెడ్లీ. సో మనందరికీ తెలిసిన విషయమే కాపర్ అనేది మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ట్విస్ట్ చేసుకోవచ్చు. బట్ వేరాజ్ అల్యూమినియం కెనాట్ బి ట్విస్టెడ్ ఇన్ ద వే దట్ వీ వాంటెడ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ హెవియర్ ఇన్ నేచర్, ఇట్ ఈస్ నాట్ హెవియర్ ఇన్ నేచర్. సో కాపర్తో పోలిస్తే అల్యూమినియం అంటే దాని ప్రాపర్టీస్, దాని న్యాచురల్ ప్రాపర్టీస్ వల్ల కాపర్ ఈజ్ సమ్వాట్ ఇట్ వెయిట్స్ బెటర్ దెన్ అల్యూమినియం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పైన ఫ్యాక్టర్స్ అన్నిటిని కన్సిడర్ చేయడం వల్ల ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అండ్ కంపేర్డ్ టు కాపర్ ఇక్కడ కొంచెం వాల్యూ అని లేకపోతే వీటి ప్రాపర్టీస్ కానీ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఇట్ ఈస్ బిట్ ఇన్ఎక్స్పెన్సివ్. పార్ట్ ఆఫ్ ది వీడియో వచ్చేసి వైర్ గేజ్ ఆర్ వైర్ సైజ్ ఫర్ డిఫరెంట్ పర్పస్ ఇన్ డొమెస్టిక్ వైరింగ్. అంటే మన డొమెస్టిక్ వైరింగ్లో మనం వాడే వైరింగ్ అంటే సపోజ్ ఒక సాకెట్ దగ్గర ఒక లెంత్ అంటే ఒక గేజ్ వాడతాము, ఇంకో సాకెట్ దగ్గర ఇంకో గేజ్ వాడతాము. అది ఎలా అంటే నార్మల్గా ఇప్పుడు నేను ఫర్దర్ చెప్తాను. సో ఒకటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 0.5 mm² అంటే ఈ వైర్ ఎక్కడ వాడతామంటే నార్మల్గా టీవీ కాంపోనెంట్స్ కానీ మన ఇన్స్ట్రుమెంట్స్లో కానీ వాడతామంట. అంటే ఇక్కడ ఏంటంటే హెవీ లోడ్ అనేది ఈ ఎక్విప్మెంట్ కన్జ్యూమ్ చేయదు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ 0.5 mm² అనే వైర్ని మనం టీవీ కాంపోనెంట్స్లో కానీ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ వాడతాం. నెక్స్ట్ వచ్చేసి 0.75 mm². దీస్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ఫ్యాన్, లైట్ అండ్ టీవీ అండ్ స్మాల్ అదర్ రేటెడ్ ఎలక్ట్రికల్ అప్లియన్స్. అంటే ఈ 0.75 mm² అనే వైర్ని ఎక్కడ వాడతామంటే ఫ్యాన్లో కానీ లైట్స్లో కానీ టీవీ అండ్ అదర్ స్మాల్ రేటెడ్ ఎలక్ట్రికల్ అప్లియన్సెస్లో మాత్రమే ఈ 0.75 అనేది వాడతాము. సో నెక్స్ట్ వచ్చేసి 1 mm². ఈ 1 mm²ని ఎక్కడ వాడతామంటే న్యూట్రల్ కామన్ పాయింట్గా అండ్ ఎర్తింగ్కి వాడతాం అనమాట. న్యూట్రల్ కామన్ పాయింట్ అంటే ఏంటంటే మన కంప్లీట్ ఎంటైర్ డొమెస్టిక్ వైరింగ్లో న్యూట్రల్ అనేది ఒక కామన్ పాయింట్ అండ్ ఈ కామన్ పాయింట్కి వచ్చేసి ఎన్ని జాయింట్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 1 mm² అనే దాన్ని న్యూట్రల్కి వాడతాం అండ్ ఎర్తింగ్కి కూడా ఇక్కడ 1 mm² వాడతాము. నెక్స్ట్ వచ్చేసి 1.5 mm² అండ్ 2.0 mm². అంటే 1.5 mm², 2 mm² ఆర్ యూజ్డ్ ఫర్ స్విచ్ బోర్డ్ టు ఏసీ, ఫ్రిడ్జ్, గీజర్ అండ్ పవర్ సాకెట్ పాయింట్స్. అంటే ఏంటంటే ఎక్కడైతే హెవీ లోడ్ తీసుకుంటాయో ఎక్విప్మెంట్ అక్కడ వచ్చేసి మనం 1.5 mm² లేదా 2 mm² అనేది వైర్ గేజ్ వాడకంటే ఇక్కడ లోడ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది ఒక అప్లియన్స్. సో ఇక్కడ లోడ్ ఎక్కువ తీసుకుంటున్నందుకు ఇక్కడ వైర్ గేజ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 1.5 to 2 mm² ఆఫ్ వైర్. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే నార్మల్గా మనం టీవీ సాకెట్ కానీ ఛార్జింగ్ పాయింట్స్ దగ్గర కానీ మనం యూజ్ చేసే సాకెట్స్ వచ్చేసి 6 amp 5-pin సాకెట్స్ ఉంటాయన్నమాట. వేరాజ్ 16 amp 5-pin సాకెట్స్ ఎక్కడ వాడతామంటే ఏసీ, ఫ్రిడ్జ్, గీజర్ అండ్ మిక్సర్ దగ్గర వాడతాము. సో ఇక్కడ ఏంటంటే ఈ 16 amp ఎందుకు వాడతాం ఈ ఎక్విప్మెంట్ దగ్గర అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎక్కువ యూజ్ చేస్తుంది అనమాట. లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే రేటింగ్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సో నార్మల్గా మన టీవీకి అండ్ ఛార్జింగ్ పాయింట్స్కి వచ్చేసి 5 amp సాకెట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఏసీ, ఫ్రిడ్జ్, గీజర్, మిక్సర్కి వచ్చేసి 16 amp సాకెట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి 4.0 mm² ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ ఫ్రమ్ మెయిన్స్ టు ది డిస్ట్రిబ్యూషన్ ప్యానల్ ఆర్ ఎంసీబీ. ఈ 4.0 mm² అనేది ఎక్కడ వాడతామంటే మనకి సర్వీస్ వైర్ నుంచి వచ్చే
సర్వీస్ వైర్ నుంచి వచ్చి మన మీటర్లో కనెక్షన్ ఉంటుంది. అండ్ ఆ మీటర్ నుంచి మన ఎంసీబీకి ఎక్కడైతే వాడతామో ఆ పాయింట్లో ఈ 4mm² అనేది వాడతాము. ఈ 4mm² ఎలా వాడతాం అనేది నేను ఇప్పుడు వీడియోలో నెక్స్ట్ ఫర్దర్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది వచ్చేసి కలర్ కోడింగ్. కలర్ కోడింగ్ అంటే ఏంటి? నార్మల్గా మనం ఇప్పుడు ఒక ఇంట్లో కానీ ఎక్కడైనా సరే కలర్ కోడింగ్ ఇది ఏమంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ వాట్ ఈజ్ న్యూట్రల్, వాట్ ఈజ్ ఎర్త్ అండ్ వాట్ ఈజ్ ఫేజ్ అనమాట. అంటే ఒక సిస్టంలో ఫేజ్ ఎలా వెళ్తుంది, న్యూట్రల్ ఎక్కడుంది, ఎర్తింగ్ దేంతో ఇచ్చారని చెప్పేసి డైరెక్ట్గా అబ్జర్వ్ చేయడానికి ఈ కలర్ కోడింగ్స్ అనేవి సింపుల్గా ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం అని వాడచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రెడ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫేజ్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ లైన్ ఆర్ ది హాట్ వైర్. మనం నార్మల్గా వింటుంటాం ఫేస్ అని. అంటే మన ఫేస్ ఇంట్లో రన్ అయ్యే ఫేస్ని మనం రెడ్ వైర్తో ఇండికేట్ చేస్తాం. అంటే రెడ్ ఈజ్ ఏ సైన్ అనమాట. సో రెడ్ వైర్ ఇండికేట్స్ దట్ అందులో ఫేస్ రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ న్యూట్రల్ అండ్ ఏ న్యూట్రల్ వైర్ ఈస్ కామన్ ఎట్ ఆల్ పాయింట్స్ ఇన్ ద సిస్టమ్. ఇది ఇందాక మాట్లాడుకుంది. బ్లాక్ అనేది మనం న్యూట్రల్ వైర్ ఇండికేట్ చేయడానికి వాడతాం. అండ్ ఒక విషయం ఏంటంటే ఇంట్లో న్యూట్రల్ అనేది కామన్ పాయింట్ అనమాట. అంటే ఎక్కడి నుంచి రన్ అయినా న్యూట్రల్ అనేది సేమ్ అనమాట. సో న్యూట్రల్ అనేది మనకి ఇంట్లో కామన్ పాయింట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్. సో గ్రీన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎర్తింగ్. సో ఎర్తింగ్ గురించి నార్మల్గా అందరికీ తెలిసిందే. ఇట్ ఈస్ యూజ్ టు ప్రొటెక్ట్ అన్ అప్లియన్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్, ఎక్స్టర్నల్ షాక్ అనమాట. సో దీని గురించి నేను ఫర్దర్ ఒక వీడియో చేస్తాను కంప్లీట్గా ఎర్తింగ్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్ ఎలా అనేది. సో ఇక్కడ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో వచ్చేసి హౌ టు క్యాలిక్యులేట్ కేబుల్ సైజ్ డిపెండింగ్ ఆన్ యాంప్స్ ఫర్ ఏ డొమెస్టిక్ యూజ్. అంటే మనం నార్మల్గా ఇంట్లో ఒక లోడ్ అనేది ప్రీడిటర్మైన్డ్గా చూసుకోవాలి. సో దట్ మనకి ఎంత స్క్వేర్ ఎంఎం వైర్ కావాలనేది ముందే డిసైడ్ చేసుకొని వైరింగ్లో ఇంక్లూడ్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే హెవీ లోడ్ ఎక్విప్మెంట్ మీద, అంటే హెవీ లోడ్ వైరింగ్ మీద పడ్డప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్సులేషన్ ఫెయిల్యూర్ ఇన్ ది సిస్టమ్ అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఏంటంటే బిఫోర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ వైరింగ్ మనం ప్రీడిటర్మైన్డ్గా మనకి ఎంత లోడ్ తీసుకుంటున్నాం, దానికి ఎంత యాంప్స్ కన్జ్యూమ్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం ఎంత స్క్వేర్ ఎంఎం వైర్ అనేది యూజ్ చేసుకోవాలనేది ఈ సింపుల్ కాన్సెప్ట్. సో సపోజ్ ఇక్కడ నేను నార్మల్గా ఒక ఇంటిని తీసుకున్నాను అండ్ ఆ ఇంట్లో ఎంత ఎక్విప్మెంట్ వాడుతున్నారు, ఎంత లోడ్ తీసుకుంటుంది అనే దాన్ని బట్టి వైరింగ్ ఎంత కావాలనే దాన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో నార్మల్గా ఇప్పుడు నాకు ఇంట్లో ఒక ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ ఉన్నాయి. అవి ఒకటి వచ్చేసి 18 వాట్స్ అండ్ అవి 5 నెంబర్లో ఉన్నాయి నాతో. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ వచ్చేసి ఈచ్ 50 వాట్ 4 ఉన్నాయి. నెక్స్ట్ టీవీ వచ్చేసి 150 వాట్ 2 టీవీ ఉన్నాయి. మిక్సర్ 200 వాట్ వచ్చేసి 2 ఉన్నాయి. అండ్ రిఫ్రిజిరేటర్ 100 వాట్ వచ్చేసి ఒకటి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి సింగిల్ ఫేజ్ మోటార్, అది 1 HP. సో ఎలక్ట్రికల్లో 1 HP అంటే 745 వాట్స్ అనమాట. అయితే 745 ఇంటూ 1. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుంది? 18 5s 90, 54s 200, 152s 300, 400, 100 అండ్ నెక్స్ట్ వచ్చేసి 745. దీన్ని కంప్లీట్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి 1835 వాట్స్, అంటే అప్రాక్సిమేట్లీ 2000 వాట్స్. సో 2000 వాట్స్ అంటే ఎంత? 2 కిలో వాట్స్ అనమాట. అయితే ఇక్కడ సింపుల్గా ఏంటంటే మన పవర్ కన్జంప్షన్ ఎంత ఉంది? పవర్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I cos phi. సో ఇక్కడ మనకు పవర్ కన్జంప్షన్ ఎంత ఉంది? 2 కిలో వాట్స్. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు 2000 అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు సిస్టమ్ వోల్టేజ్ ఎంత ఉంది సింగిల్ ఫేజ్లో? 230. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది కరెంట్. అండ్ కాస్ ఫై వచ్చేసి 0.8. ఈ పవర్ ఫ్యాక్టర్ గురించి నేను ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. అసలు పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, దానివల్ల ఏమవుతుంది సిస్టంలో అని. సో నెక్స్ట్ ఇక్కడ కరెంట్ వచ్చేసి I ఈజ్ ఈక్వల్ టు 2000 బై 230 ఇంటూ 0.8. 2000 బై 230 ఇంటూ 8. ఈ డెసిమల్ వచ్చేసి పైన మల్టిప్లికేషన్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూస్తే 2 5s 10, 2 4s 8, 4 1s 4, 4 500s 2000. ఇక్కడ 0 క్యాన్సల్. ఇట్ ఈస్ 250 బై 23 అంటే ఎంత వస్తుంది? 10.86 amps వస్తుంది.
అయితే ఇక్కడ ఏ సిస్టమ్ తీసుకున్నా అందుట్లో ఎంతో కొంత లాసెస్ ఉంటాయి. అండ్ ఎలక్ట్రికల్ సిస్టంలో కూడా బికాజ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ there would be 2 to 3% of current drop in the system. సో ఇక్కడ 10.86 amps-లో 2% అంటే ఎంత? 2% 86 ఈజ్ ఈక్వల్ టు 0.2172. అంటే ఈ డ్రాప్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేస్తే ఎంత అవుతుంది? 10.86 ప్లస్ 0.2172 ఈజ్ ఈక్వల్ టు 11.07 amps. అంటే అప్రాక్సిమేట్గా 11 amps తీసుకుందాం. అంటే ఇప్పుడు సిస్టమ్ 11 amps తీసుకుంటుంది అంటే దానికి ఏ స్క్వేర్ వైర్ కావాలని చెప్పేసి డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫర్ కాపర్ వైర్ ఏంటంటే 1 square mm ఆఫ్ కాపర్ వైర్ కెన్ టేక్ అప్ టు 6 amps ఆఫ్ కరెంట్. మనకి ఇక్కడ 11 amps తీసుకోవాలి. సో 11 amps తీసుకోవాలంటే ఎంత? 1/6 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 1.83 అంటే అప్రాక్సిమేట్లీ 2 square mm. సో ఈ విధంగా మనం మన ఇంటి లోడ్ బట్టి వైరింగ్ అనేది ఎంత తీసుకోవాలనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. హోప్ యూ లైక్ ది వీడియో.